సీఎం రేవంత్తో ప్రకాష్ గౌడ్ భేటీ జూబ్లీస్లో నివాసానికి వెళ్ళి కలిసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ ఫోటో కూడా వచ్చింది. సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన. కండవా కూడా అది కాంగ్రెస్ కండవ కాదు, ఏదో కట్టసికి గెలిపారంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు అట్లాంటి కండవాలు వేసుకుంటారు. దాదాపుగా ప్రకాష్ గౌడ్ చేరినట్టు. అంటే మొన్నటిదాకా నలుగురు మెదక్ జిల్లా పాత నాయకులు సునీతారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఇంకెవరో నలుగురు కలిసిరు కదా. వాళ్ళు నలుగురు కలిసినప్పుడు కూడా మేము కేవలం అధికారం కోసమే, ప్రజల పనుల కోసము, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినట్టే ఉన్నదా? సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి అభివృద్ధి పనుల కోసం మాట్లాడినట్టుగానే అక్కడ పోయినట్టున్నదా? చాలా క్లారిటీ ఉంది. తీగల కృష్ణారెడ్డి గారు కూడా కాంగ్రెస్లో చేరుతున్నారటువంటి విషయం తెలుస్తుంది. దీంతో ఓవరాల్గా టీఆర్ఎస్ నుంచి వరద కాంగ్రెస్లోకి త్వరలోనే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏ నాయకులు కాంగ్రెస్లోకి వస్తే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్కు అవకాశం ఉంటుంది, మద్దతు ఉంటుంది, గెలవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ చేసినట్టుగా కనబడుతున్నది. ఒక్కసారిగా కాకుండా అవసరం ఉన్న చోట కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులను, ఎమ్మెల్సీలను, ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి స్థానాల్లో మెజారిటీ టీఆర్ఎస్ఏ గెలిచింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి అన్ని స్థానాల్లోనూ, మెదక్లో కూడా 6 స్థానాల్లో టీఆర్ఎస్ఏ గెలిచింది. మిగిలిన చోట్ల అంటే ఆ 39 గెలిచిన దాంట్లో హైదరాబాదు, పాత మెదక్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి స్థానాలు పాత మెదక్ జిల్లాలో గెలిచినాయి. కొన్ని కరీంనగర్ జిల్లాలో మాత్రమే గెలిచినాయి, కరీంనగర్ పార్లమెంట్ కింద మాత్రమే గెలిచినాయి. సో దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒక స్కెచ్ వేస్తున్నట్టుగా కూడా కనబడుతున్నది. ఖచ్చితంగా 9 నుంచి 14 స్థానాలు గెలవాలనేటువంటిది, డబుల్ రీట్ రావాలనేటువంటి లక్ష్యంతో, అంటే మొన్న గెలిచింది ఏదో కేసీఆర్ను ఓడించడానికి గెలిచారు, గాలివాటంలో గెలిచిందనేటువంటి విషయం చెప్పకుండా, కేవలం గాలివాటంలో గెలిచినటువంటి విషయం చెప్పకుండా మేమే గెలిచాము, కాంగ్రెస్ మీద ప్రేమతోటే ప్రజలు ఓటేశారనేటువంటి విషయం చెప్పడం కోసం, ప్లస్ అధికారంలో ఉన్న తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎంపీ ఎలక్షన్లో ఓడిపోతే మళ్ళీ ఒక చెడు పేరు వస్తుందనేటువంటి భయం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన నాయకత్వానికి సంబంధించినటువంటి ఒక పరీక్ష. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆచితూచి ఒక వ్యూహం ప్రకారం టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులను చేర్చుకునేటువంటి క్రమాన్ని కూడా అర్థమవుతున్నది. వీళ్ళు కేవలం ప్రస్తుతం అంటే మానసికంగా సిద్ధం చేస్తున్నారు. వాళ్ళు టీఆర్ఎస్లోకి రావడం లేదు, కేవలం అభివృద్ధి పనులకు మాత్రమే వస్తున్నారన్నటువంటి విషయం చెప్పేసి దానికి సంబంధించినటువంటి మానసికంగా ప్రజలను కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళను కూడా, అంటే ప్రకాష్ గౌడ్, అది ఇంకా వేమనరేందర్ రెడ్డి, వీళ్ళంతా కూడా గతంలో టీడీపీలో కలిసి పనిచేసినటువంటి బ్యాచ్. 2009లో వీళ్ళంతా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా కూడా కలిసి పనిచేశారు. టీడీపీ పార్టీలో చాలా మంచి స్నేహితులుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. కాబట్టి వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ నుంచి మెల్లమెల్లిగా కాంగ్రెస్లోకి వెళ్తారు. టీఆర్ఎస్లో వెంటనే వెళ్ళకపోయినా కూడా దానికి సంబంధించిన అంశాన్ని ప్రజల్లోకి మెల్లిగా తీసుకెళ్తున్నారు. ఇది తప్పు కాదు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి దాంట్లో ఇది పెద్దదే. ఇదే అంశంలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రకాష్ గౌడ్ భేటీ, బీఆర్ఎస్లో భేటీల కలకలం. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అవుతుండడం కలకలం రేపుతుంది. కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో అధికారం చేపట్టింది. 64 ఉన్నాయిలే, కానీ 64 ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇదే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి త్వరలో ఓడిపోతారు, త్వరలో వెళ్ళిపోతారంటే ఎక్కడ టీఆర్ఎస్ లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం, టీఆర్ఎస్ ఓడిపోవడం, టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ లేకపోతే టీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగు కావడం అనేటువంటి ఇటు కాంగ్రెస్కు అవసరం, అటు బీజేపీకి అవసరమే. కాబట్టి టీఆర్ఎస్ అధికారంలో లేదు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అయితే కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీకైనా వెళ్ళాలి, రాష్ట్రంలో ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి పార్టీకైనా వెళ్ళాలి. ఎవరు కాంగ్రెస్లో అవకాశం ఉంటే వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తారు, ఎవరు బీజేపీలో అవకాశం ఉంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్తారు. వాళ్ళ వైపులో అంటే ఎంపీ సీట్లు కూడా ఉన్నాయి. కాబట్టి బీజేపీకి కూడా 17 ఎంపీ స్థానాల్లో పోటీ ఉన్నా కూడా బలమైనటువంటి నాయకులు అనుకునే వాళ్ళు 9-10 చోట్ల కనబడుతున్నారు. నల్గొండ, ఖమ్మము, మహబూబాద్ లాంటి ఏరియాల్లో, నల్గొండ లాంటి ఏరియాల్లో ఖచ్చితంగా ఘనమైనటువంటి బలమైనటువంటి నాయకులు కావాలి. కాబట్టి అక్కడ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళను బీజేపీ తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకా ఎట్లాగో బీఆర్ఎస్లో ఉంటే ఓడిపోతాం అనుకునేటువంటి నాయకులు కూడా కాంగ్రెస్కో బీజేపీకో వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఒకవైపు నుంచి టీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ తినేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఇటు బీజేపీ తినేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి
టీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ కానీ హరీష్ రావు లాంటి నాయకులు కానీ మాట్లాడేటువంటి మాటలను అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ భిక్షే అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఇదే మాట, సావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చారు. మళ్ళీ ఎన్ని రోజులు చెప్తారు? ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చారు కాబట్టి 2014లో 18లో మీకు అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కేవలం టీఆర్ఎస్ మాత్రమే కొట్లాడిందా? మరి టీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి యూపీఏ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ మేమంతా కలిసి చేస్తామని పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రవేశపెట్టి అప్పుడు ఉన్నటువంటి దాంట్లో తెలంగాణలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ ఎంపీలు అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు, జేఏసీలో టీఆర్ఎస్తో పాటు కలిసి పనిచేసినటువంటి బీజేపీ పరిస్థితి ఏంటి? న్యూ డెమోక్రసీ పరిస్థితి ఏంటి? జేఏసీలో కలిసి పనిచేశారు కదా, కేసీఆర్ ఒక్కడే తలకాయ పెట్టిండా? మీరందరూ ఎందుకు పెట్టలేదు? వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళటువంటి పరిస్థితి ఏంటి? తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాల పరిస్థితి ఏంటి? కేసీఆర్ వల్ల నాయకత్వం వహించి ఉండవచ్చు, కానీ మిగిలినటువంటి వాళ్ళు కాదా? అదే మిగిలినటువంటి వాళ్ళను విజయశాంతి పార్టీని, మిగిలిన నరేంద్ర పెట్టిన తెలంగాణ సాధన సమితి పార్టీని టీఆర్ఎస్ మింగేలేదా? కేసీఆర్ మింగేలేదా? తను మాత్రమే ఉండాలని ఒక ప్రణాళిక ప్రకారం కేసీఆర్ తనకే పేరు రావాలనేటువంటి విషయంలో కాంగ్రెస్ను ఏమార్చి కాంగ్రెస్ దగ్గరవి కేసీఆర్ సీఎం మాకు తెలంగాణ సోనియా గాంధీ భిక్ష అని చెప్పి కుటుంబం అంతా పోయి మేము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని మళ్ళీ డోకా చేయలేదా? అంటే రాజకీయాలు అన్నీ సాధారణమై ఉండొచ్చులే, కానీ సేమ్ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వస్తే అది మా భిక్ష అనడం అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు ఎట్లా మాట్లాడతారనేటువంటిది ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది. ఓడిపోయిన తర్వాతనైనా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, మేము ఎక్కడ ఫెయిల్ అయినాం, ప్రజలకు మాకు ఎక్కడ గ్యాప్ వచ్చింది, మేము ఏం చేయలేకపోయినాం, పనంతా చేసినాం అనుకుంటారు కదా, అభివృద్ధి చేసినా కూడా మాకు ఇవ్వలేదంటారు. మరి అభివృద్ధి చేసినాక ప్రజలు ఇంకేం కోరుకున్నారు అంటే ఆ కోరుకున్నది ఏదో మీరు ఇవ్వలేదు, ఆ ఇవ్వంది ఏదో చెప్పాల్సినటువంటి అవసరం పోయి మేము రేవంత్ రెడ్డి భిక్ష పెట్టిరంటే రేవంత్ రెడ్డి ఇంకా వేరే ఏం పని చేయలేదా? ఆయన పోరాటం చేయలేదా? ఆయన ఇంకో పార్టీలో వెళ్ళలేదా? అంటే ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా చూడాలి.